ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క యేసుతో ముఖాముఖి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పాస్టర్ వినయ్ కుమార్ గారిని పరిశుద్ధాత్మ దేవుడు అనేక దేశ విదేశాల్లో వాడుకుంటూ తన మహిమార్థమై ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో పాస్టర్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని మనం వీక్షిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ కూడా వందనాలు తెలుపుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడిచ్చిన యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి, ఆయన కృపను బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు అంశ భాగముగాను వాగ్దానము నెరవేర్చే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన వాగ్దానము నెరవేర్చుటకు సమర్థగల దేవుడు, నజరేయుడైన యేసు. వాక్య భాగంలో మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో మనము చూసినప్పుడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో వాగ్దానాలు మేము పొందుకుంటాం. వాగ్దానాలు పొందుకున్న మనము అనేక సార్లు అనుమానిస్తూ ఉంటాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందా? ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడా అని అనేక విషయాలు బట్టి, లేకపోతే మన అవిశ్వాసాన్ని బట్టి మనం అనుమానిస్తూ ఉంటాము దేవుని వాగ్దానాన్ని. అందుకే వాక్యంలో సెలవిస్తుంది, ఆయన నరుడులాగా రెండు మాటలు మాట్లాడే దేవుడు కాదు. ఆయన ఏదైతే తన నోటి నుంచి వచ్చిన మాటను ఆయన స్థిరపరుస్తాడు, దాన్ని స్థాపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యంలో మేము చూస్తూ ఉన్నాము, దావీదు జీవితంలో మేము చూస్తూ ఉన్నాము. మరి దావీదుకు ఒక ఆశ ఉన్నింది. ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన నన్ను ఎక్కించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేసేవాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దావీదులాగా మేము ఆశ కలిగి ఉంటాము. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నన్ను ఎక్కించు ప్రభువా అని మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ ప్రార్థనకు తగినంత ప్రయాసము కూడా మేము పడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆ వాగ్దానాన్ని మేము నమ్మాలి. చూడండి, ఎప్పుడైతే దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఎక్కించు ప్రభువా అని ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినా కూడా ఆయన స్థిరముగా ఉండేవాడు. ఆయనకు ఒక నమ్మకం ఏంటంటే, నన్ను తప్పకుండా నా దేవుడు ఎత్తైన శిఖరము మీద, ఎత్తైన కొండ మీద నన్ను నిలుపుతాడు అని ఒక విశ్వాసం, ఆ ప్రగాఢమైన విశ్వాసం ఆయనలో ఉండింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలాసార్లు కూడా వాగ్దానాలు పొందుకున్న మనము ప్రయాసపడడానికి ఇష్టపడము. ఆ వాగ్దానం నెరవేర్చుతున్న సమయంలో మరి మా జీవితంలో ఆ వాగ్దానాలను బట్టి ఎటువంటి దాహం మనకుండదు, ఎటువంటి ప్రయాసం మనకుండదు. అనుకుంటున్నాము ఇంకా ఈ వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలేదే అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానాలు అవి ఎప్పుడైనా కూడా, ఏ సమయమైనా కూడా, ఎన్ని సంవత్సరాలైనా కూడా అవి తప్పకుండా మా జీవితంలో నెరవేర్చబడుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా అనేక విషయాలను బట్టి మీరు కునిగిపోయి ఉండొచ్చు, అనేక విషయాలను బట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇంకా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడలేదే, ఇంకా నా జీవితంలో ఈ వాగ్దానము ఫుల్ఫిల్ కాలేదే అని మేము దుఃఖంగా ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రోగ్రాం మూలకంగా తేటగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఈ వాక్యం వింటున్న నీవు ఒక నూతనమైన బలం పొందుకో. ఇదిగో, దేవుడు తాను ఏదైతే తన నోటి నుంచి వచ్చిన మాట ఆయన ఎప్పుడు కూడా రద్దుపరిచే దేవుడు కాదు.
అవును ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కూడా మేము చూస్తూ ఉన్నాం. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో ఇక్కడ ఈ రీతిగా రాయబడింది. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కీడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేడివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచిన వాడు నీకు వారసుడగునని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా ఒక వాక్యము అబ్రాము యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచిన వాడు నీకు వారసుడగునను చెప్పెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్కు అబ్రహామును సంధించిందో, ఇదిగో నీకు అత్యధికంగా బహుమానము అని దేవుని వాక్కు ఆయనకి సంధించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువా, ఈ ఆస్తికంతా వారసులు ఈ ఎలియాజరే అవుతాడు కదా అని అంటూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానం లేకపోతే దేవుని వాక్యము ఆయనకి దర్శిస్తూ ఉన్నది. అది ఏంటంటే, యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడగుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచిన వాడు నీకు వారసుడగునని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే చెప్పాడో అది తూచా తప్పక చేసే దేవుడు. అప్పుడు అబ్రహామును బయట తీసుకొచ్చి చెప్తున్నాడు, ఆకాశ నక్షత్రాలని చూడు, నీ సంతానాన్ని నేను ఇలాగ దీవిస్తాను. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావు, అబ్రహాంకు దర్శించిన దేవుడు ఈరోజు నేను దర్శిస్తూ ఉన్నాడు. ఈ టీవీ ప్రోగ్రాం మూలకంగా నేను దర్శిస్తూ ఉన్నాడు. ఇదిగో కృంగిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ, అలసిపోవద్దు, బలమును పోగొట్టుకోవద్దు, బలహీనుడు కావద్దు. ఈరోజు తేటగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము జీవితంలో వాగ్దానం చేసినాడు. 75వ సంవత్సరంలో అబ్రహాంకు వాగ్దానం చేసిన దేవుడు 100 సంవత్సరంలో కుమారుని దయచేసిన దేవుడు. అంటే 25 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీరు విడుస్తూ ఉండొచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేదను, నేను నీ జీవితంలో అద్భుత కార్యములు నేను చేసేదను. ఎందుకో తెలుసా, నేను మాట ఇచ్చింది మనిషి కాదు, సాక్షాత్తు దేవుడు. ఒకవేళ ఇది ఆలస్యమని నువ్వు అనుకుంటున్నావేమో, దాని కొరకు నువ్వు కనిపెట్టు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, ఆలస్యమని నేను కనిపెట్టు. ఎందుకో తెలుసా, ఆయన ఏదైతే మాట్లాడతాడో అది తప్పక ఆయన కార్యాలు చేసే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విషయమై నీవు కృంగిపోతూ ఉన్నావు? బిడ్డలు లేదని కృంగిపోతున్నావా? పెళ్లి కాలేదని కృంగిపోతూ ఉన్నావా? నీ అనారోగ్యము అది క్షీణిస్తూ ఉన్నది, అది ఇంకా కుదరలేదు, లేకపోతే అది ఇంకా నాకు బాగు కాలేదు అని నువ్వు బాధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బాధపడదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన తన సమయంలో ఆయన కార్యాలు చేసే దేవుడు, తన సమయంలో కార్యాలు చేసే దేవుడు. ఈరోజు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా చాలామంది సేవకులు కృంగిపోతుంటారు. ప్రభువా, నా జీవితంలో ఎంత కష్టపడినా కూడా నా సంఘమే కానీ నా సేవనే కానీ అభివృద్ధి పొందడం లేదు ప్రభువా అని. ప్రియ సేవకుడా, ఈరోజు పరిశుద్ధాత్ముడు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు నమ్మకంగా పనిచేయి, నమ్మకంగా దేవుని కొరకు
పని చేయి, దేవుడు తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సేవకుడా, ఈ యొక్క రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా, నేను ఎంత కష్టపడుతున్నాను కదా ప్రభా, ఎంత కష్టపడి నేను సేవ చేస్తూ ఉన్నాను, ఎంత కష్టపడి అనేక చోట్ల నేను వెళ్తున్నాను కదా ప్రభా, అయినా నాకు సంఘము పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నా సేవ పరిస్థితి ఎందుకు అలాగుంది, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం అలాగే ఉంటూ ఉన్నది. ప్రియ సేవకుడా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నేను ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. ఒక్క రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఖచ్చితంగా ఆ రోజు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. యోసేపు జీవితంలో కూడా చూసినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు తన ఇంటి నుంచే వచ్చింది, తన అన్నదమ్ముల నుంచినే వచ్చింది. అయినా యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తను నమ్మిన దేవుడు, తనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు తను ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టాడు అని. కాబట్టి ప్రియ దేవుని సేవకుడా, ఒకరోజు వచ్చింది, యోసేపుని దేవుడు ఊహించిన కన్నా ఎత్తుగా ఆయన్ని ఫరో తర్వాత ఫరోగా ఆ ఐగుప్తు దేశానికి దేవుడు ఉంచాడు. ఈరోజు నీ స్థితి ఏముంటున్నది? ఈరోజు నీ పరిస్థితి ఏముంటున్నది? కృంగిపోతున్నావా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సతతమైపోతూ ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియ సేవకుడా, ఈరోజు బలము తెచ్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. పరిస్థితుల వైపు చూడొద్దు. పరిస్థితుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. కాబట్టి పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు. వాగ్దానం ఇచ్చిన ఆ దేవునిపైనే నీ కనుదృష్టి ఉంచు. తప్పక ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వెళ్తున్న ప్రతి ఒక్క కఠినమైన పరిస్థితులు కావచ్చు, కన్నీళ్ళు పరిస్థితులు కావచ్చు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను ఆశీర్వదించే రోజులు, నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే రోజులు అతి సమీపంగా ఉంటున్నాయి. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో సార్? నమ్మకంగా ఉండు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కృంగుదల, ఎంత అవమానాలు వచ్చినా నువ్వు ఎప్పుడు కూడా వెనుకంజ వేయద్దు, వెనక చూడొద్దు, ముందుకు సాగిపోతూనే ఉండు. ఒకసారి ఒక దైవజనుడు ఆయన ఒక సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు యేసు ప్రభు కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆ సముద్రపు అంచెలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళెంతో సంతోషంగా మరి నడుస్తున్న సమయంలో సడన్గా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఉసుకు మీద ఆ 4 మరి 4 స్టెప్స్ మరి కనపడుతూ ఉంది వాళ్ళు వెళ్తున్న ఆ మార్గంలో. మరి సడన్గా అక్కడ 2 స్టెప్స్ కనపడడం లేదు. వెంటనే ఆ సేవకుని అనిపించింది, అయ్యా, కష్టాల్లో నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టేశావే, ఇదిగో ఈ సమయంలో నాకెవరు దిక్కు అని కన్నీళ్ళు ఇడుస్తున్నాడు ఆ సేవకుడు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నాన్న, అది ఆ 2 కాళ్ళ స్టెప్స్ ఉన్నాయి కదా, అవి నీవి కాదు, నావి. నేను ఎత్తుకొని నేను నడిపిస్తూ ఉన్నాను నిన్ను. ఎందుకో తెలుసా? నీకు శక్తి లేదు, నీకు బలము లేదు, నువ్వు నడవలేవు. దాన్ని బట్టే నిన్ను మోసుకొని నేను నడుస్తున్నాను నాన్న. ఆ 2 స్టెప్స్ నావి. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఆ ఒక సేవకుడు ఆ దర్శనము నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దేవుని స్తుతించగలిగాడంట. అవును ప్రభువా, నన్ను ఎందుకు ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉంది, ఎందుకు ఇంకా నా స్థితి అలాగే ఉంది అని నేను పలుసార్లు అనుకుంటున్నాను అయ్యా.
కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడినావు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను నమ్మకంగా ఉంటాను ప్రభా. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటున్నాను. అనేక సేవకులు ప్రవచనాలు ఇచ్చారు కదా, అనేకులు నా గురించి ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పారు కదా. వాక్యం చదివినప్పుడల్లా కూడా నాకు వాక్యం మూలకంగా దేవుడు మాట్లాడేవాడు కదా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, బాధపడద్దు. ఎందుకో తెలుసా? ఇదిగో నీకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చే సమయము ఆసన్నమైనది. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే సమయము ఆసన్నమైనది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు, ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఒకసారి ఒక సహోదరి కుటుంబంలో మరి ఎంతగానో కష్టాల్లో మరి ఎంతగానో ఆ కన్నీటి మధ్యలో వెళ్తుంది ఒక కుటుంబము. ఆ కుటుంబంలో మరి ఎంతో కన్నీటి మధ్యలో వెళ్తుంది ఆ కుటుంబము. అలాంటి సమయాల్లో ఒక దైవ సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడు మాట్లాడితే తన కుమార్తెని పిలిచి ఆ ఇంట్లో ఉంటున్న ఆ పాపను పిలిచి ప్రార్థన చేసి, అమ్మా దేవుడు ఇంకా కొన్ని రోజుల్లో నీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పిన వెంటనే అక్కడున్న పరిస్థితులంతా చూసినప్పుడు ఆశ్చర్యం. ఎందుకంటే ఆ పాప నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని ఆశ్చర్యంతో ఆ సేవకుని వైపు చూస్తూ ఉంది, నమ్మలేకపోతూ ఉంది. కానీ ఆ సేవకుడు చెప్తుండే మాట ఏంటంటే, అమ్మా ఇది నా మాట కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్మమ్మా అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఒక 6 months తర్వాత ఆ సేవకునికి తిరిగి ఫోన్ చేసి, అయ్యా మరి నీవైతే ప్రవచనం చెప్పావు మా ఇంటికి వచ్చి ఇలా గవర్నమెంట్ జాబ్ వస్తుందని, 6 నెలలు గడిచిపోయింది, ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, మరి దేవుడు చెప్పాడని చెప్పావు కదా అని సేవకుని దగ్గర మాట్లాడేటప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అమ్మా నీ సమయంలో నా సమయంలో దేవుడు చేయడు, తన సమయంలో ఆయన చేస్తాడు, నమ్మకం మాత్రం ఉంచు తల్లి అని ప్రార్థన చేసి కొన్ని రోజులైన తర్వాత ఒక ఫోన్ వచ్చింది ఆమెకు. వచ్చిన తర్వాత, ఇదిగో అమ్మా నీకు పలానా బ్యాంకులో నీకు ఉద్యోగం వచ్చింది. ఆశ్చర్యం అయిపోయింది. ఆమె వెళ్తుంది. దేవుడు ఏదైతే మాట్లాడినాడో అద్భుత రీతిగా ఆ బ్యాంకులో ఆమెకు ఉన్నతమైన పదవి, ఉన్నతమైన ఒక పోస్ట్ ఆమెకు రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా జాబ్ విషయమై ఎన్నో రోజులు నువ్వు కృంగిపోతున్నావేమో. నాకు సరైన జాబ్ లేదండి, నాకు వివాహం అవుతుందో లేదో అండి అని వాగ్దానాలతో పొందుకున్నానండి అని నువ్వు చెప్తున్నావేమో. ఇంకా కొంతమంది, నాకు అనారోగ్యంగా ఉంటున్నానండి, ఈ రోగము నన్ను విడిచిపెడుతుందా లేదా, నేను బాగవుతున్నా లేదా. ప్రియ దేవుని బిడ్డ, వాగ్దానాలు పొందుకున్న నీవు ఈరోజు విశ్వసించు. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను వదిలిపెట్టాడు, ఎన్నడూ కూడా వదిలిపెట్టాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చుటకు సమర్థగల దేవుడు, నజరేయుడైన యేసు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటి నాము ఈరోజు నువ్వు, నా యేసయ్య ఆయన వాగ్దానాలు చేశాడంటే ఎప్పుడైనా కానీ, ఏ సమయంలో అయినా కానీ, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేస్తాడు, మాత్కారాలు చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈ వాక్య పరిచర్య చేస్తున్న నా జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఒకసారి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నేను నిన్ను విదేశాలు తీసుకెళ్ళి నేను నిన్ను వాడుకుంటాను అని. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నేను విదేశాలకు వెళ్తానా? నాకు ఇంగ్లీష్ కూడా రాదు, నాకు మాట్లాడడానికి ఇంగ్లీష్లో వాక్యం చెప్పడానికి రాదు, నేనా అనుకున్నాను. కానీ ఒక్కటి దేవుడు మాట్లాడా కాబట్టి ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తుండేవాడిని, ప్రభువా నీ వాగ్దానం ఇచ్చినావు నెరవేరుస్తావని.
సడన్గా ఒకరోజు ఒక దేశం నుంచి నాకు కాల్ వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, ఇదిగో పాస్టర్ గారు మీరు మా దేశానికి రావాలా, పరిచర్య చేయాలని. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ సమయంలో ఆ కాల్ అందుకున్న నేను మరి దేవుని వాగ్దానాలు తన సమయంలో నెరవేరుస్తాడు కదా నమ్మి నేను దేవుణ్ణి స్తుతించగలిగాను. ఆ దేశంకి వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు బలంగా నన్ను వాడుకున్నాడు. ఆ ప్రాంతమంతా కూడా అనేకులకు దేవుడు సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు. భాష రాని చోట నన్ను వాడుకోవడం దేవుడు నేను కళ్ళారా నేను నమ్మలేకపోయానండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు నీ టాలెంట్ చూడడు, లేకపోతే నువ్వు ఎంత టాలెంట్లో ఉంటున్నావు, ఎంత టాలెంట్ ఉందో నీకు ఎంత జ్ఞానం ఉందో చూడడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో చూసినప్పుడు దేవుని వాక్యంలో నిజంగా క్లియర్గా రాయబడింది. మమ్మల్ని పిలిచిన పిలుపు ఎలాంటిదంటే, మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన టాలెంట్ బట్టి దేవుడు మమ్మల్ని లిఫ్ట్ చేయడు. అనేక సార్లు మనం చూస్తుంటాము. ఆ ప్రీచర్ని చూసినప్పుడు, ఈ ప్రీచర్ని చూసినప్పుడు, ఆ దేవుని సేవకుని చూసినప్పుడు నన్ను ప్రభా అలా వాడుకో ప్రభా, ఇలా వాడుకో ప్రభా అని మేము అడుగుతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంట నిన్ను ఎలాగా వాడుకోల్లో, ఏ రీతిగా వాడుకోల్లో దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీ టాలెంట్ని బట్టి నువ్వు ప్రదర్శించద్దు. ఈరోజు దేవునికి కావాల్సిన టాలెంట్ కాదు, కానీ ఆయనకు కావాల్సింది కేవలము ఆయన పైన ఉంచిన నమ్మకము, ప్లస్ నీ ఫెయిత్ఫుల్, నీవు ఆ దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, తర్వాత పరిశుద్ధంగా జీవించాలి, వాక్యానుసరమైన జీవితం నీలో ఉండాలి. ఆటోమేటిక్గా దేవుడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు అద్భుతం చేసిన దేవుడు. చూడండి, భాష రాకున్నా ఆ ఒక దేశంలో, అరబ్ కంట్రీస్లో దేవుడు బహుబలముగా వాడుకున్నాడు, కేవలము ఆయన కృప వలన మాత్రమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏదైతే దేవుడు వాగ్దానం చేసినాడో తప్పక అది నెరవేర్చబడుతుంది. తప్పక ఒకరోజు కార్యరూపంలోకి వస్తుంది. దాన్ని నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిస్థితులు ఏదే కావచ్చు, పరిస్థితులు వ్యతిరేకంగా వెళ్తూనే ఉండొచ్చు, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పక ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినాడో అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ఒక నమ్మకంగా ఉండు. ఒక్కటి ప్రభు చింతకు మేము అడుగుదాం ఈరోజు. ప్రభా, అందరూ కూడా కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డ. సర్వశక్తి గల ప్రభా, నీవు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడయ్యా. నువ్వు మనుషులాగా నువ్వు అబద్ధమాడే దేవుడు కాదయ్యా. నువ్వు ఏదైతే మాట్లాడతావో దాన్ని స్థిరపరిచే దేవుడు, స్థాపించే దేవుడు. కాబట్టి మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు తప్పక ఈ తీర్మానం, ఈ యొక్క సమయంలో వాగ్దానమును నెరవేర్చే శక్తిమంతుడని ప్రభా, ఎవరెవరైతే మరి ప్రార్థనలో ఉంటున్నారో వాళ్ళ జీవితంలో నీవు అద్భుతం చేయబోతున్నావు అని మేము నమ్ముతున్నామయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. తెలుసు, నీకే వందనాలు తెలుస్తున్నాడు ప్రభా. మరి సద్వినయంగా నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా, వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకి అతి త్వరలో తమ వాగ్దానం నెరవేరుస్తున్నందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేట వేడుకొని పొందిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. మీరు చేస్తున్న ఫోన్ కాల్ కొరకే దేవుని స్తుతిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మా అడ్రస్ పాస్టర్ పి వినయ్ కుమార్, షాలోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 40, వార్డ్ నెంబర్ 24, గడెన్ స్ట్రీట్, కౌల్ బజార్, బళ్ళారి. మా పిన్ కోడ్ నెంబర్ 583102, కర్ణాటక, ఇండియా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.